మాట్లాడాలి అని వెళ్ళిన జనాబావా ఇంకా రాలేదేంటి మహా? వ్రతం టైంలో ఈ ఫోన్ ఏంటో. ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడో లేక నీతో వ్రతం చేసుకోవడం ఇష్టం లేక ఎటైనా జంప్ అయిపోయాడేమో చల్లాయ్. ఏంటో అర్థం లేని మాటలు బావా. నాన్నెందుకు అలా చేస్తారు మావయ్య? వ్రతానికి టైం అవుతుంటే నాన్న ఎక్కడికి వెళ్ళినట్టు? నేను సీత కూడా వ్రతంలో కూర్చోవాలి కదా. ఆయన్ని త్వరగా పిలవండి అమ్మా, ముహూర్త సమయం దగ్గర పడుతోంది, మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. అదుగో బావొస్తున్నాడు. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ట్విస్ట్ అదిరింది. జనార్దన బావతో సుమతి అక్క అలియాస్ విద్యాదేవి టీచర్ జంటగా వస్తోంది. జనా, ఏంటి నువ్వు చేస్తోంది? ఇక్కడ నాతో వ్రతం చేసుకోకుండా తనతో వచ్చావేంటి? సారీ మహా, వ్రతం నీతో కాదు, ఈ సుమతి నేను చేసుకోబోతున్నాను. ఏం మాట్లాడుతున్నావు జనా? పిచ్చి కాని పట్టిందా? తను సుమతి ఏంటి? ఆవిడ సుమతక్క కాదు బావా, విద్యాదేవి, డాన్స్ టీచర్. సీత నిన్ను కూడా కన్విన్స్ చేసిందా అన్నయ్య? విద్యాదేవి టీచర్ను సుమతి వదిన అని చెప్పి నమ్మించిందా? సీత వదిన నిన్ను మాయ చేస్తుంది నాన్న. ఆవిడ మా అమ్మ కాదు. ఈ వ్రతం పూర్తయ్యే వరకు ఎవ్వరూ మాట్లాడకండి. తను సుమతి, నేను జనార్దన్, మేము భార్యాభర్తలం, అంతే. అయితే తమరు మీ ఇద్దరు భార్యలతో కలిసి వ్రతం చేస్తారా? లేదు పంతులు గారు, నేను సుమతి మాత్రమే కూర్చుంటున్నా. మాతో పాటు రామ్ సీత కూడా కూర్చుంటున్నారు. కూర్చోండి.
మీరు కిరణ్తో నా పెళ్లి జరగకూడదని ఎన్ని నాటకాలాడారో. సీత అన్నిటినీ తిప్పికొట్టి మా పెళ్లి జరిపించింది. అవును రేవతి గారు, ప్రీతి పెళ్లి కూడా సీత అలాగే జరిపించింది. ఇప్పుడు మహాలక్ష్మిని సైడ్ చేసి జనాభావను టీచర్ను అదే సుమతి అక్కను కూర్చోబెట్టి వ్రతం చేయిస్తోంది. ఇక్కడ ఇంత మంచి సినిమా జరుగుతుందని ముందే తెలుసుంటే మా ఆయన్ని కూడా తీసుకొచ్చి నేను కూడా వ్రతం చేసుకునేదాన్ని. ఇంకోసారి అవకాశం వస్తుందిలేండి రేవతి గారు. సీత తలుచుకుంటే ఇలాంటి ట్విస్టులకు కొదవా. జన చివరి నిమిషంలో ఇలా ఎందుకు చేస్తున్నట్టు? సీత ఏం చెప్పి కన్విన్స్ చేసింది? అసలు ఏం జరిగింది?